హలో! నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అనూస్ బ్లాగ్ ఇన్ అమెరికా. ఈరోజు కాలీఫ్లవర్ ఫ్రై కోసం ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని కాలీఫ్లవర్ ముక్కలు తీసుకోండి. తర్వాత ఒక గిన్నెలో హాట్ వాటర్ తీసుకోవాలి. హాట్ వాటర్‌లో కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. పసుపు యాడ్ చేసుకొని కట్ చేసిన ముక్కలు యాడ్ చేయండి. ఎందుకంటే కాలీఫ్లవర్, క్యాబేజీ ఇలాంటి వాటికి కొంచెం కెమికల్ స్ప్రే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు కదా! అందుకని చెప్పేసి కొంచెమన్నా అవాయిడ్ చేసినట్టు ఉండిద్ది అని చెప్పేసి ఒక 5 మినిట్స్ అన్నా పసుపు వాటర్‌లో ఉంచమని చెప్తున్నాను. ఓకే. వాష్ చేసిన తర్వాత అవన్నీ వాటర్ తీసేసిన తర్వాత మళ్ళీ 3, 4 సార్లన్నా వాష్ చేసుకోండి. తర్వాత ఒక పాన్ పెట్టి పాన్‌లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఒక స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేయండి. బట్ ఆ క్లిప్ అయితే నేను మిస్ అయిపోయాను. తర్వాత వాటర్ అన్నీ ఏం లేకుండా చూసుకొని కాలీఫ్లవర్ కూడా యాడ్ చేయాలి. కాలీఫ్లవర్ 2 మినిట్స్ అలా ఫ్రై చేసిన తర్వాత ఒక మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకోవడం వల్ల తొందరగా మగ్గుతాయి. చూసారా తొందరగా మగ్గాయి మూత పెట్టుకోవడం వల్ల. కొంచెం టైం సేవ్ అవుతున్నట్టుంటుంది. 5 మినిట్స్కి అలా కలర్ చేంజ్ అవుతుంది. మెల్లగా కలర్ చేంజ్ అవుతూ ఉండిద్ది. చూసారు కదా! ఇలా కలుపుతూ ఉండాలి. లేదంటే ముక్కలు మాడిపోతాయి. తర్వాత కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్, మీ రుచికి సరిపోయినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసి మళ్ళీ ఒకసారి బాగా తిప్పండి. ముక్కలకి అన్నిటికీ పట్టేలాగా ఉప్పు, పసుపు. చూసారు కదా! ఇలా ముక్కలన్నిటికీ బాగా పట్టింది ఉప్పు, పసుపు. తర్వాత ఇంకో 5 మినిట్స్ ఇంకా ముక్క ఉడికిందా లేదా అని చెక్ చేయాలి. ముక్క ఇంకొంచెం ఉడకాలండి. గట్టిగానే ఉన్నట్టుంది. నేను ఇది మీడియం ఫ్లేమ్లోనే చేస్తున్నాను. మరీ మీడియం కాదు, కొంచెం మీడియం కంటే కొంచెం ఎక్కువ పెట్టాను. హైలో కాకుండా. హైలో పెట్టడం వల్ల కొంచెం క్రిస్పీగా వస్తాయి. అంతా సిమ్లోనే మీడియంలో చేస్తే ముక్కలు కొంచెం మెత్తగా ఉంటాయి. కొంచెం క్రిస్పీగా కావాలంటే హై ఫ్లేమ్లో పెట్టి కొంచెం చూసారా ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టే చేస్తున్నాను. ముక్కలు కొంచెం క్రిస్పీగా రావడం కోసం. తర్వాత నేను పౌడర్ యాడ్ చేస్తున్నాను అండి. ఈ పౌడరు కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ పౌడర్ కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. పూర్తి డీటెయిల్స్ కావాలంటే ఇదైతే వేయించిన శనగపప్పుతో చేసిన కారం అండి. ఆ కారం యాడ్ చేశాను. ఈ కారం యాడ్ చేశాక 2 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోద్ది. ఓకే. ఫైనల్ అయితే 2 మినిట్స్ అయిన తర్వాత ఇలా అండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తే సరిపోద్ది. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయింది. ఇది అండి కర్రీ లుక్. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.